ఏమైంది మేస్త్రి? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి, తీర్చక తప్పదు. ఇదిప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళండి మొహాన్ని కొట్టు. నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఈగ వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి? అదేగా ఇప్పుడు చెప్పింది. నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్లారని. భద్రా, బండిది, నువ్వు రా. నేను వస్తాను, నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేనే కడగాలనుకుంటా. రే బషీరా, డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదర్తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురారా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాడిని ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండరా. పోరా పో. వీడిని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. నీకెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు? ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు, ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే. ఈయన దీన్ని ఈయను కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా, అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో, అంత మాట అనకండి. ఈ లారీ నాది. మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? 1వ నెంబర్ 7వ సంధిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినా అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి. నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. నస్తానా అడుగుతున్నాడుగా, ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో, ఏసేయండి.
తాళం చెవి. అదే మన పాకెట్లోనే కదా ఉందే. పిసికైనా మన ఐదో నిక్క ఇప్పుడే కదా జరిగిందే. ఉదయ్ కదా. నేను అసలు ఊహించలేదు. నా గౌరవాన్ని కాపాడా. కుమార్ వీరుడు రాను. డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర తెలుసా నీకు? క్షమించాలి, నాకు ఈ చరిత్ర అంటే ఏమిటో తెలీదు. అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర. నీకేం కావాలి? ఏం కావాలన్నా సరే అడుగు. ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్, కోరుకో. నేను అడగొచ్చా? ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను. ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా. అరే అడుగు కుమారన్న. అడిగైనా అడుగు. అడుగుతున్నా. అడిగేయచ్చు కదా. అడుగన్నా. నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా? నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పు. నిజమా? నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం. ఏంటి చాలా? చాలానా? ఎంత మాట అన్నారు సార్. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మణికి మంచి ఉద్యోగం, నెలకి 40,000 జీతం. నాకు మా నాన్న చెప్పిన బాధ్యతలు తీర్చేశానని సంతోషంగా ఉంది. ఎందుకో తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. దేనికే? పాపం ఆయన చూడ్డానికే మొరటోడ్లా ఉంటాడు, కానీ చాలా మంచి మనిషి. ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. డాడీ గిరిజా. నేనేమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే. అవసరాల కోసం ఆదరించే వాళ్లతోటి, అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్లతోటి జాగ్రత్తగా ఉండాలి. మూసుకుని వాకుండా పడుకోవే. పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు. ఓ, నువ్వు మాత్రం పట్టణంలో పుట్టావా ఏంటి? ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడుకు. ఆ గీలి కుమారు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. నేను బుద్ధి లేని దాన్ని. దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు. ఇప్పుడే కదా నాకంతా అర్థమైంది. ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టం ఒకటి. నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. ఎవరిని మోసం చేస్తున్నావు? కొడతావంటే ఈ ఊళ్ళోకి రావడానికి, దానింటి పక్కనే ఇల్లు చూడ్డానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా. ఏంటే? ఏంటా నిన్ను మైనా మైనా అంటూ సరసాలా? ఏంటి విషయం? ఏమో నాకేం అర్థం కావట్లేదు తల్లి. మీ అమ్మకి నటు కొంచెం లూసారట్టుంది. పద వీళ్ళేంటో చూద్దాం. నేను అమాయకురాలని చెప్పి మోసం ఏంటే చేస్తాను. పొద్దున్న ఈ గొడవ? ఏం జరిగిందిరా? సరే గాని నాకు మంచి టీ ఇవ్వు. టీ లేదు గీ లేదు, ఎల్లెక్కడి నుంచి. ఏంట ఈ సనుగుడు? అసలు ఏం జరిగింది? నాకు మతి చెడింది. నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. కాస్త అర్థమేంటి చెప్తావా? నేను చెప్తాను. పక్కింట్లోనే సమస్య. నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను. ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి? కరెంటు ఊరికి వస్తుందా ఏంటి? అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను. షాక్ అయిపోయిన. లోపల ఉన్నది ఎవరనుకున్నారు? ఎవరు? ఎవరై ఉంటారు? ఎవరో చెప్పరా. నీకు బాగా కావలసిన వ్యక్తి. అంటే అంటే ఏముంది, నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి. ఎవరో చెప్పి చావరా. ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు. రండి చూపిస్తా. నువ్వు రా వదినా. నువ్వు తనను చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముద్దిస్తారు. అంత సంతోషం వేస్తుంది. అదిగో చూడు. జూజోలీ కాదు, జూలీ. ఇక్కడికెలా వచ్చావు? ఇక్కడేం పని? తర్వాత చెప్తా. ఎప్పుడు? తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను ఇక్కడికి వచ్చానేంటి? ఏంటి? అది ఇక్కడికి ఎలా వచ్చిందే? అదే నేను నిన్ను అడుగుతున్నది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకేమీ తెలీదా?
ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఇంట్లోకి రా మైనా. సీత. తప్ప. అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది ముద్దడిగితే రేయ్, మొత్తేశాడు నీకు పనిలో టైం కావట్లా స్నానం చేసి బయలుదేరచ్చు కదా పోరా. నువ్వేంటి నా మీద విరుచుకుపడతావు? నేనేం చేశానని? నువ్వు రాముడివి శ్రీరాముడివి అన్నా శివ లోన్ ఉన్నాడు. రానయ్య. లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా, త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. హలో, వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం, అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్, అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్, మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. హుయ్యో, శాస్త్రవేత్త రే శాస్త్రవేత్తరా? శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్తనా గంజాయి ఆకు నుంచి మందు? మెల్లగా, గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, వాళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకే ఇంటికి నెరిసిపోయాయి. సుబ్రహ్మణ్యం, నీ క్యాబిన్ అదిగో అక్కడ ఉంది. జాన్ సార్, ప్లీజ్ టేక్ హిమ్. సార్ వెళ్ళు సార్ ప్లీజ్. ప్లీజ్ కమ్ సార్. రేమణి, ఇదేనా నీ గది? అవునయ్య. మణి, సుబ్రమణి. అన్నయ్య, అది మార్కెటింగ్ మేనేజర్. చదువునని ముద్దురు కదా, ఊరికేదో బాగేశా. రే, నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తన్నిదిలా చూసుకుంటాను. నన్ను ఆశీర్వదించనయ్య. ఏంట్రా? నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు, అన్నీ నువ్వే కదన్నయ్య. నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో, నేను పంచర్ కొడతాను. డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు, రా. రా కుమార్, రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి, కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరు? మొహమాటం అంతే, నేను పోస్తాను ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఒకే కుక్కలో లాగించేస్తారు. కుమార్, ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు. ఇతను రామయ్య. రామయ్య, ఒకసారి ఇవి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా. ఒకసారి బాగా తడివి చూస్తానుండు.